జూబ్లీ హిల్స్లోని దస్పల్లా హోటల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కిల్లాడ సత్యనారాయణ రచించిన బహుముఖ బనారస్ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బనారస్లో ఉన్న గొప్పదనాన్ని పుస్తకం రూపంలో తెలిసేలా చేసిన సత్యనారాయణను వెంకయ్యనాయుడు అభినందించారు. దేశంలో చాలా గొప్ప ప్రదేశాలు ఉన్నాయని, వాటి చరిత్ర కూడా పుస్తకాల రూపంలో తీసుకురావాలని ఆయన కోరారు. కాశీనగరం తెలుగువారికి గొప్ప పుణ్యక్షేత్రమన్నారు సత్యనారాయణ. కాశీ క్షేత్రం గురించి రాయాలని అనుకున్నప్పటికీ రాయలేనేమో అన్న ఓ సందేహం తనలో ఉందన్నారు. కాశీలోని మణికర్ణికా ఘాట్లో హోలీ వేడుకలకు హాజరైనప్పుడు తనలో పుస్తకం రాయాలన్న తపన పెరిగిందని సత్యనారాయణ తెలిపారు. పండితుడు కాదు, పండితులంటే నాకు చాలా గౌరవం. పండితులు రాసిన గ్రంథాలు చదివే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ పుస్తకం బహుముఖి బెనారస్ యొక్క అనేక పార్శ్వాలు ఉన్నాయో వాటన్నిటినీ చాలా చక్కగా మనకు వివరించారు. పుస్తకం చదవక ముందే పుస్తకం యొక్క గొప్పతనాన్ని గురించి సత్యనారాయణ గారు చాలా చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మనందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుస్తకం ఎంతో గొప్పగా ఉండబోతుంది. ఒక కాన్సన్ట్రేషన్తో మనం రాయగలం. అటువంటి కాన్సన్ట్రేషన్ సాధ్యం అంటే నాకేమనిపించింది అంటే ఇటువంటిది నేను కావాలని ఏది రాయలేదండి. యాక్చువల్గా ఎంతవరకు ఏ పుస్తకాలు రాయాలన్న ఒక పని పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు రాయాలి, ఏం రాయాలనిపిస్తే అదే రాస్తూ ఉంటాను. నాకు మనసుకి నచ్చింది రాయడం. ఇది ప్రత్యేకంగా రాయాలన్న ఆలోచన లేకుండా చాలా మంది రాసేవాడిని. అయితే ఈ బహుముఖ బనారస్ పుస్తకం ఎందుకు రాసింది? మళ్ళీ నాకు కాశీలో తెలుగు వారు ఎప్పటి నుంచి ఉన్నారు, దీని మీద మనం పరిశోధన చేయాలి అని అనిపించింది. చాలా మందిని కలిసి కాశీలో ఉన్న తెలుగు బ్రాహ్మిన్స్ని, తర్వాత అక్కడ ఉన్న మన విజయనగరం రాజుల వల్ల వంశస్థుల్ని వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో చాలా మందిని కలిసిన తర్వాత కాశీలో వల్లభాచార్యుల దగ్గర నుండి ఎప్పటి వరకు తెలుగు వారు ఎప్పుడెప్పుడు ఎవరెవరు వచ్చారు, వాళ్ళు కాశీ. నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీలో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.